స్ట్రాబెర్రీ మలై బాసంది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మరిగించిన పాలు, స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార, ఫుల్ మకానా పొడి, పచ్చికోవా, పిస్తా ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్. సో అన్ని రెడీగా ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఇది ఫుల్ క్రీమ్ పాలని బాగా మరిగించి పెట్టుకోవాలన్నమాట. అంటే చాలా తిక్కుగున్నాయి అవి. అంత తిక్క బాలా ఒక 1 లీటర్ ఉంటే 1/2 లీటర్ వరకు మరగాలి, అప్పుడు అంత థిక్ అవుతుంది. సో మెయిన్ ప్రాసెస్ అది అన్నమాట. మీరు ఒక 2 లీటర్స్ పెట్టారా? అప్పుడు అంత క్వాంటిటీ వచ్చింది. 2 లీటర్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని అవన్నీ 1 లీటర్ అయ్యే వరకు బాగా బాయిల్ చేస్తూ కలుపుతూ చేయాలి కదా. సిమ్మర్ లో పెట్టేసిన ఓకే. నాకు తెలుసు, మా మమ్మీ పాలకోవా చేస్తారు. అమ్మ కావాలి అనగానే అయితే రా అని పిలిచేది. ఏంటి అని వెళ్తే స్టవ్ పక్క గట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కి కూర్చో, దూరంగా ఉండు అని ఇక్కడ ఒక నాప్కిన్ వేసి అక్కడ కూర్చొని తిప్పుతా ఉండాలి. అమ్మ అంటే మరి పాలకోవా కావాలి కదా అనేది, కష్టపడాలి కదా. ఎంత తిప్పి నేనైతే ఒకసారి దాన్ని కావాలని కొంతసేపు వదిలేసి మళ్ళీ కొంతసేపు దానిలో అంతా నలకలు వచ్చి టేస్ట్ మారిపోతుంది. అవును, అడుగు అంటుకొని ఆ అడుగంతా మళ్ళీ గీరుతా కదా, మళ్ళీ దానిలోకి వస్తుంది. ఈ నలకలన్నీ ఏంటమ్మంటే నువ్వు అసలే దిగు అని చెప్పి దింపేసి ఇంకెప్పుడు అడగలా. సో అవన్నమాట, అలా తిప్పుతూ ఉండాలి మీరు కూడా. ఒక నుంచొని అలా వాటిని తిప్పుతుంటే అలా థిక్ మిల్క్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు అది రెడీ చేసి రెడీ, ఇదే మెయిన్ అనమాట. తర్వాత మనం ఈ స్ట్రాబెర్రీని కొంచెం కుక్ చేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే స్ట్రాబెర్రీ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, వేడివేడిగా మనం మిక్స్ చేయలేము. సో దానివల్ల కొంచెం కూల్ అయిన తర్వాత మిక్స్ చేయాలి. అందుకే ఇది ఫస్ట్ కుక్ చేసి కూల్ చేసుకుందాం. ఓకే. సో మా వనమాల గారు వంట చేయాలంటే ఒక చిన్న సైజు కిచెన్ ఈ సెట్ది మీదకి వచ్చేయాల్సిందే. ఫస్ట్ చిన్న ప్యాన్, తర్వాత మధ్యలో సైజ్ ప్యాన్, తర్వాత ఇంకొంచెం మామూలు మీడియం సైజ్ ప్యాన్, మళ్ళీ ఒక చిన్న ప్యాన్. ఇన్ని ఉంటాయి. మీరు ఒక కావాలని లెక్కేసుకోండి గిన్నెలు కూడా. కొన్ని వంటలకి అవసరం పడుతుంది, కానీ కొన్ని వంటల్లో నేను 1 పార్ట్ వంటలు కూడా చేస్తాను తెలుసా. అవునా? 1 పార్ట్ వంటలు అలా ఒకటి పెట్టాలి. ఇప్పుడు ఒక సెగ్మెంట్ 1 పార్ట్ వంటది, అది ఓన్లీ వనమాల గారికి పెడతాను నేను. ఓన్లీ ఒక బౌల్లోనే వండే వంట ఏముంది, మిక్సింగ్ బౌల్స్ ఇవ్వను, వేరే బౌల్స్ ఇవ్వను, ఏం లేదు. ఇందులో మాత్రమే అంత వంట చేయాలి. అస్సలు చేయరు. అందులోనే మిక్స్ చేయాలి, అందులోనే కుక్ చేయాలి. ఓహో, అలా అయితే 4 సార్లు కడిగిస్తారు. అబ్బా ఓకే, అది సరే. ఇప్పుడు ఫస్ట్ స్ట్రాబెర్రీ ఏమయ్యద్దు, స్ట్రాబెర్రీ కొంచెం. అసలు నాకు ఫ్రూట్ వండుతుంటేనే భయం, ఏమైపోద్దా ఫ్రూట్ అని. యాక్చువల్గా ఫ్రెష్ తినడం చాలా మంచిది, కొన్నిటికి తప్పవు. ఇలా రెసిపీస్కి ఓకే. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఐసెన్స్ వేసే బదులు అండ్ ప్యూర్గా ఉన్న వాటితోనే ఒక ఐడియల్గా వాటిని చేసుకుంటే మంచిది కదా. ఇప్పుడు ఇది లేకపోతే మీరు వెనిలా ఎసెన్స్ అంటారు, గ్రేప్ ఎసెన్స్, స్ట్రాబెర్రీ ఎసెన్స్ అవి వేస్తారు. అవి కాకుండా ఫ్లేవర్కి ఒరిజినలే వాడుకుంటున్నాం. ఒక 2 స్పూన్ అంతా పంచదార. పంచదారలో కొంచెం అది కుక్ అవ్వాలి. సో ఇది చాలు ప్రవీణ. ఇప్పుడు పక్కన పెట్టేసి అది కూల్ అవుతుంది. కొంచెం పాలు మనం బాసుంది చేసుకుందాం అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ బాసుంది, నార్మల్ బేసిక్ బాసుంది ఇదే అన్నమాట. సో మనం 2 లీటర్స్ మిల్క్ని ఇలా థిక్గా మరగబెట్టి 1 లీటర్కి చేసిన మిల్క్ని దీంట్లో కూడా కొంచెం పంచదార. పాలలోనే ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా, అది బాయిల్ అయ్యి దగ్గరికి వచ్చేసింది కదా, కొంచెం స్వీట్గానే ఉంటుంది. ఓకే. సో బాసుంది ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రవీణ, చాలా పాతకాల వంటకం. ఏంటి మహారాష్ట్ర సైడ్ అలాగే కర్ణాటక సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. బేసిక్ బాసుంది ఇదేనే. అంటే మరిగించిన పాలలో పంచదార, కొంచెం కండెన్స్ మిల్క్ వేసేసి దాని ఫ్లేవరింగ్ అంటే మనకు నచ్చిన ఫ్రూట్ అది వేసుకుంటే మనకు ఆ ఫ్రూట్ వేసే ఇదనేది ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. మఖానా పౌడర్ వేసి పూల్ మఖానా ఇంకా థిక్ అవుతుంది, ఇంకా కొంచెం థిక్ అవుతుంది. పూల్ మఖానా ఐడియా ఉంది కదా, దాన్ని వేయించారా మీరు? లేదు, నార్మల్ అలాగనే పౌడర్ చేసాను. జీడిపప్పు బాదం పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది ఇస్తే కొంచెం క్యాలరీలు ఉంటాయి, ఇది ఇంకా తక్కువ ఉంటుందేమో. అండ్ ఆఫ్ చేసాను. డన్. ఇది చల్లగా సర్వ్ చేస్తే బాగుంటుందా? సో ఇప్పుడు దీంట్లో మనం పచ్చికోవా, క్రీమ్, అలాగే కండెన్స్ మిల్క్ వేసేయండి.
ఒక 2 స్పూన్స్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఈవెన్ ఇంట్లో ఉన్న మన మీగడ ఉంటుంది కదా, అదైనా వేసుకో. కండెన్స్ మిల్క్ ఒక 2 స్పూన్, ఆప్షనల్ కూడా, ఇది లేకపోయినా అది అంతనే బాగుంటుంది. ఇంకా కొంచెం థిక్నెస్ ఇస్తుంది అంతే కండెన్స్ మిల్క్ వేసేవల్ల. సో ఇప్పుడు ఇలా మనకి కొంచెం లిక్విడ్గా ఉంది కదా ప్రవీణ, కంప్లీట్గా కూల్ అయిన తర్వాత చాలా థిక్గా అయిపోతుంది అనమాట. కొంచెం పిస్తా ముక్కలు. సో ఇది చల్లపడితే ఇంకా గట్టిగా దగ్గరగా అవుతుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి. స్ట్రాబెర్రీ ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెండు రకాలుగా, అంటే స్ట్రాబెర్రీ జస్ట్ ఫ్లేవర్ లాగా వేసాము. జస్ట్ స్ట్రాబెర్రీలు ఫ్రై చేసినప్పుడు పిస్తాస్ కొన్ని. స్ట్రాబెర్రీ మలై బాసంది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మరిగించిన పాలు, స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార, ఫుల్ మకానా పొడి, పచ్చికోవా, పిస్తా ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్. స్ట్రాబెర్రీ మలై బాసంది తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులో స్ట్రాబెర్రీ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా పంచదార వేసుకొని అవి బాగా కలుపుతూ సిరప్ లాగా రెడీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని అందులో మనం బాగా మరిగించిన పాలు తీసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ పంచదార వేసి కొంచెం మరిగిన తర్వాత ఫుల్ మకానా పొడి కూడా వేసి బాగా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ముందుగా పచ్చికోవా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా కండెన్స్డ్ మిల్క్, అలానే పిస్తా ముక్కలు వేసి బాగా కలిపి తర్వాత ఫైనల్గా మనం తయారు చేసిన స్ట్రాబెర్రీ సిరప్ను కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన స్ట్రాబెర్రీ మలై బాసంది రెడీ.